ఏంటి ఇంత మార్నింగే రెడీ ఎక్కడికి వెళ్తున్నా అని అనుకున్నారా? ఈరోజు ఒక క్యూట్ కపుల్ బర్త్డే ఉంది. అది ఎవరి బర్త్డేనో నేను మీకు తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే నేను పూజతో స్టార్ట్ చేసేసిన. ఈరోజు పూజ చేసి మా బ్రూనో గాడికి కూడా ఇక్కడ హారతి అయితే ఇచ్చేసాను అనమాట. తర్వాత మేము స్టార్ట్ అయితే అయిపోయాం. వెళ్ళే దారిలోనే కేక్ అయితే తీసుకుందామని అనుకున్నాను. నేను వెళ్తుంటే హంప్టీ డంప్టీ బేకరీ అని కనిపించింది. ఇంకా లోపలికి అయితే వచ్చేసా. ఇక్కడ రెడ్ వెల్వెట్ కేక్ అయితే తీసుకుందామని అనుకున్నాను, కానీ వాళ్ళకి రెడ్ వెల్వెట్ అంత నచ్చదని నేనైతే చాక్లెట్ తీసేసుకున్నా. ఆయన పేర్లు నాకు చూపించకుండానే రాసి ప్యాక్ చేసేసాడు. అందుకే నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపించమని అడిగా. మా బ్రూనో గాడు అస్సలు ఉండట్లేదు. అందుకోసమే ఇంకా మేము ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఆ క్యూట్ కపుల్ ఎవరంటే మా నానమ్మ ఇంకా తాతయ్య. నేను వెళ్ళింగానే షాక్ అయితే అయిపోయిందనమాట. తర్వాత బిర్యానీ చేసింది మా కోసం. మేము వెళ్ళేప్పటికే ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఫస్ట్ అయితే తినేసి కొద్దిసేపు అలా ఒరిగామన్నమాట. మా బ్రూనో వాడు ఇక్కడ ఫుల్ స్లీప్ వేసేసాడు. తర్వాత మా తమ్ముడు వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అందరూ అయితే వచ్చేసినారు. ఇంకా సాయంత్రం మేము వెళ్ళి షవర్మా తెచ్చుకొని అయితే తినేసినాం అనమాట. ఇంకా కేక్ కటింగ్ కొంచెం సేపు ఆగి కొంచెం చీకటి పడ్డాకనే చేద్దామని చెప్పి మేము కొద్దిసేపు అలా అందరం చిల్ అయ్యాము. తర్వాత కేక్ అయితే ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నా. మా పిన్ని వాళ్ళు కూడా తీసుకొని వచ్చారు. ఇంకా పిల్లల అల్లరికి అయితే అసలు చెప్పొద్దు. చాలా అంటే చాలా ఆడుకున్నారు అసలు. మా బ్రూనో గాడు కూడా వాళ్ళతో పాటు కలిసి ఇంకా ఫుల్ తిరిగేసి ఇల్లంతా రచ్చ రచ్చ చేసిండు అనమాట. అసలు వాడికి ఏం అర్థం కాలేదు, ఏంటి సెలబ్రేషన్స్, అసలు ఎందుకు అరుస్తున్నారు అది ఇదని అసలు చూస్తూనే ఉన్నాడు. అలా అంటే ఎప్పుడు మేము వాడు వచ్చినప్పటి నుంచి మేము ఈ సెలబ్రేషన్ అయితే చేయలేదు అనమాట. ఇదే ఫస్ట్ ఇట్లా ఇంతమంది జనాలలో వాడు ఉండి ఇట్లా చేసుకోవడం. ఇంకా చిన్నపిల్లలు ఉండేసరికి వాడికి కూడా చాలా టైంపాస్ అయిపోయింది. బాగా తిరిగిండు అనమాట అందరితోటి. తర్వాత మేము ఇక్కడ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసినాము. మా తమ్ముడు వాళ్ళు ఏమంటారు చాలా ఎగ్జైటెడ్, ఇంకా అల్లరి చేస్తుండే అనమాట. నిన్న మేము కూడా కట్ చేయాలని తినే గాయస్. మా నానమ్మ తిను మా తాతయ్య ఇద్దరు బర్త్డే ఒకటే రోజు. ఎంత బాగుంటుంది కదా అలా కపుల్స్ బర్త్డే ఒకటే రోజు వస్తే. తర్వాత ఇక్కడ నేను కేక్ అయితే తినేసిన. నైట్ అయితే ఫుల్ వర్షం పడింది గాయస్. తర్వాత మా బ్రూనో గారిని పడుకోబెట్టి నేను కూడా